ప్రేక్షకులకి ఇవి అపోహలు తొలగించండి ఫస్ట్ మీరు. శనీశ్వరుడి ప్రసాదం ఉంటుంది. సరే నూనె వేసి నూనె తీసుకొచ్చుకుంటామంటే, ఆ నూనె తీసుకొచ్చుకోలేంగా, నూనె తీసుకుంటాం సెంటిమెంట్‌కి భయపెడుతున్నారు. లేదు అటువంటిది ఏం లేదండి. సరే అభిషేకం తీర్థం తీసుకోలేము, అది తీసుకోలేం కానీ, మీరు కంపల్సరీగా అర్చన చేసేవాళ్ళు ఎవరైనా సరే, బెల్లము, నల్ల నువ్వులతో చేసినటువంటి ఉండలు, నువ్వుల ఉండలుంటాయి. తెల్ల నువ్వుల ఉండలు గానీ, నల్ల నువ్వుల ఉండలు గానీ, నల్ల నువ్వుల ఉండ గానీ, తెల్ల నువ్వుల ఉండ ఉంటాయి అవి. అవి తీసుకెళ్ళి స్వామివారికి నివేదన చేసి, ప్రసాదం పెట్టి, ప్రసాదం ఇచ్చిన వాడికి పుణ్యమే, అది తిన్నవాడికి మహాపుణ్యం అది. తిన్నవాడికి శనీశ్వరుడి ప్రసాదం కదా అది. తిరుమల వెళ్తున్నావు లడ్డు తినట్లా, శ్రీశైలం వెళ్ళావు లడ్డు తినట్లా, మనకి వేములవాడ వెళ్ళావు స్వామివారి లడ్డు తినట్లా, అలాగే బాసర వెళ్ళావు అమ్మవారి లడ్డు తినట్లా. అట్లాగే ఈ యొక్క శనైశ్వరుడి యొక్క లడ్డు కూడా తినడం వల్ల మనలో ఉన్నటువంటి శనైశ్వరుడి యొక్క నెగిటివ్ కూడా తొలగిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందరి ప్రసాదము శనీశ్వర ప్రసాదం అసలు చాలా మంచి, శుభ్రంగా చేతిలో తీసుకొని శుభ్రంగా నోట్లో వేసుకొని శనైశ్వరాయ నమః అనుకుంటే చాలు. మనకి అవతల నుంచి ప్రసాదం తినడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. చాలామంది తెలియదు ఈ విషయాన్ని, ఎక్కడో పడేస్తున్నారు. అలా పడడం వల్ల శని మీకు అంటుకొని ఉంటాడుగా. ప్రసాదం వద్దన్నా శనీశ్వరుడికి తెలుస్తుంది వీడు నా ప్రసాదాన్ని విసర్జించాడు. ఇప్పుడు సత్యనారాయణ వ్రత కథలో అమ్మాయి కళావతి వచ్చేసి ప్రసాదం తిరగపోవడం వల్లే కదా నదిలో వచ్చేసి, ఆ నదిలో మునిపోయాడు, మొగుడు మునిపోయాడు, పడవతో కూడా మునిపోయింది. మరి ఆ విషయం కథ గుర్తుపెట్టుకోరు మీరు. అంటే సత్యనారాయణ స్వామి అయితే ఒకలాగా, శివుడు ఒకలాగా, విష్ణుమూర్తి ఒకలాగా, శనైశ్వరుడు ఒకలాగా ఉంటాడా? వీళ్ళు భగవంతుళ్ళే. సరే ఇప్పుడు ఈయన స్టెనో కావచ్చు, ఆయన జనరల్ మేనేజర్ కావచ్చు, ఆయన కలెక్టర్ కావచ్చు, కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అందరు దేవుళ్ళే కదా. వాళ్ళ ప్రసాదం తిరగదట్ట మనం. కాబట్టి తప్పకుండా ఏ గ్రహాలకు వెళ్ళి ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలి. శనైశ్వరుడు యొక్క నల్ల ఉండలు ఎవరైనా ఇస్తే మనకి తప్పకుండా కళ్ళకద్దుకొని నమస్కారం వేసుకుంటే మనకి శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం ఖాయం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలామంది ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇలాంటిది. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీకు అవి నివేదన పెట్టడం మంచిదే, 10 మందికి పంచడం కూడా మంచిదే. వద్దన్న వాడికి ప్రమాదం ఉంటుంది. అలా చెప్పి మనం ఒక్కడే తిన్నవాడికి ఇంకా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. కాబట్టి తప్పకుండా పంచండి. తీసుకోకపోతే వదిలేయండి, దానికి ఇబ్బంది లేదు. జంతువులు పెట్టవచ్చు మనం, అవి ఇంకా పౌష్టికంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. కానీ తీసుకోవడం చాలా మంచిది. శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది అది.